నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈ ఎమ్మెల్యే ఏం చేసినా సంచలనమే. అది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కావచ్చు, సేవా కార్యక్రమాల్లో సేవ కావచ్చు. ఇప్పుడు ఏకంగా పట్టణాల్లో రోడ్డు విస్తరణకు తనకున్న ఇల్లు అడ్డొస్తుందని ఏకంగా ఇల్లునే పడగొట్టేశాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ పాటికే మీకు అర్థమైందనుకుంటా. అతనే అండి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి. తన ఇంటిని స్వచ్ఛందంగా కూల్చివేశారు. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి అడ్లూరు వైపు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే కుటుంబానికి దశాబ్దాల క్రితం నిర్మించిన ఒక ఇల్లుంది. ఈ రోడ్డును గతంలో మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్లుగా చూపారు. అయితే రోడ్డు మాత్రం చిన్నగా 30 నుంచి 40 ఫీట్ల వరకు మాత్రమే ఉంది. ఈ మార్గంలో రద్దీ పెరగడంతో వెహికల్స్ పోవడానికి ఇబ్బంది కలుగుతోంది. రోడ్డు విస్తరణకు తనకున్న ఇల్లు అడ్డొస్తుందని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి భావించారు. దీంతో ఇవాళ ఉదయం తన ఇంటిని కూల్చివేసుకున్నారు. అంతకుముందు R&B మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ట్రాన్స్కో అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడారు. గతంలో తానిచ్చిన మాట ప్రకారం రోడ్డు విస్తరణ కోసం తన ఇంటిని కూల్చివేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు విస్తరణతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు. తమ సొంత జాగాను కాకుండా ముందుకొచ్చి నిర్మించుకున్న ఏమైనా షెడ్లుంటే స్వచ్ఛందంగా తొలగించాలని పట్టణ వాసులకు ఆయన సూచించారు. ఇళ్ల ముందున్న నీటి కుళాయి గుంతలను పూడ్చివేసుకుంటే విస్తరణకు ఇబ్బంది ఉండదని చెప్పారు. కామారెడ్డి అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తానని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు వెంకట రమణారెడ్డి. అభివృద్ధి పేరు చెప్పి భూములను కబ్జా చేసే రాజకీయ నాయకులను చూశాం, కానీ సొంత భూములనే అభివృద్ధి కోసం కూల్చివేసేవారిని వెంకట రమణారెడ్డిని మాత్రమే చూస్తున్నాం. ఇలాంటి రాజకీయ నాయకులుంటే నియోజకవర్గం ఏంటి, రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మరి ఈ వీడియో చూశాక ఎమ్మెల్యే మీద మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ చేయండి.